వైశంపాయనుడు ఆ ప్రశ్నలకు సమాధానం ఇలా చెప్పాడు. జనమేజయ, కాలయవనుడి జన్మ వృత్తాంతం సంగ్రహంగా చెప్పి ఉన్నాను ఇప్పటికే. అక్కడ వివరంగా చెప్పలేదు కనుక ఆ విశేషాలు మళ్ళీ చెబుతాను విను. వృష్టి అంధక వంశాల వారికి గర్గవంశ సంభవముడైనటువంటి శైషీయరాయణుడు అనేటువంటి తపశ్శీలి పురోహితుడుగా ఉండేవాడు. ఇతను గర్గవంశ సంభవుడు కనుక ఇతనికి ప్రజలు ఎక్కువగా గార్గ్యుడు అని పిలిచేవారు. ఈ గార్గ్యుడు కేవలం ఇనుపపొడిని ఆహారంగా తీసుకుంటూ 12 సంవత్సరాల దీర్ఘమైన తపోదీక్షను చేపట్టాడు. ఆ తపస్సులో భాగంగా బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా పాటించేవాడు. ఈ బ్రహ్మచర్య దీక్షను చూసినటువంటి ఈతను బావమరిది ఒకడు హాస్యం కోసం ఈతన్ని నపుంసకుడు అని ఎత్తి పొడవడం ప్రారంభించాడు. గార్గ్యుడు దానికి చాలా కోపించిన తన దీక్షను మాత్రం చెడగొట్టుకోలేదు. 12 సంవత్సరాల దీక్ష పూర్తి అయ్యాక అతడికి శివుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు గార్గ్యుడు, నాకు వృష్టి అంధక వంశాల్లోని వీరులను కూడా జయించి నిగ్రహించగల మహావీరుడు పుత్రుడుగా పుట్టాలి అని వరం కోరుకున్నాడు. శివుడు వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. తపోదీక్ష పూర్తి అయిన తర్వాత గార్గ్యుడికి తన మీద తన బావమరిది వేసినటువంటి అపనిందను పోగొట్టుకోవాలని తపన బయలుదేరింది. అపనింద వేశాడు కదా నపుంసకుడుని. అందువల్ల అతడు ఒక గోపశ్రీతో స్నేహం చేశాడు. నిజానికి ఆమె ఒక అప్సరస. ఆమె పేరు గోపాలి. ఒకానొక శాపం వల్ల గోపశ్రీగా సంచరిస్తుంది. అందువల్ల ఆమె గార్గ్యుడి స్నేహాన్ని అంగీకరించింది. గార్గ్యుడి తపస్సు తీవ్రతను భరించి ఒక మగపిల్లవాడిని జన్మనిచ్చింది. ఆ పిల్లవాడు పుట్టంగానే అప్సరసకు శాపం తీరిపోయింది. ఆమె స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. గార్గ్యుడి తీవ్ర తపస్సుకి ఫలితంగా జన్మనిచ్చినందువల్ల ఆ పిల్లవాడు బాగా నల్లగా ఉన్నాడు. అందుచేత ఆ పిల్లవాడికి గార్గ్యుడు కాలుడు అని పేరు పెట్టారు. తల్లి లేని ఆ పిల్లవాడిని పెంచడం ఎలాగాని గార్గ్యముని మతన పడుతూ ఉండగా యవన దేశపు రాజు అనుకోకుండా ఆ ప్రాంతాలకు వచ్చాడు. ఆ రాజుకు సంతానం లేదు. అందువల్ల శివ వరప్రసాదంగా జన్మించిన గార్గ్యపుత్రుణ్ణి పెంచుకుంటానని ముందుకొచ్చాడు. గార్గ్యుడు దానికి సమ్మతించాడు. యవన దేశంలో యవన రాజ అంతఃపురంలో పెరుగుతూ ఉండడం వల్ల కాలుడి పేరు కాలయవనుడుగా మారిపోయింది. కాలక్రమంలో పెద్దరాజుగారు గతించాక కాలయవనుడే యవన దేశపు రాజు అయ్యాడు. ఈ కాలయవనుడు ధర్మంగానే ఉండటమే కానీ ఉండేవాడు ఎప్పుడు పరాక్రమ మదంతో యుద్ధ వ్యసనంతో ఊగిపోతూ ఉండేవాడు అప్పుడప్పుడు. అందువల్ల ఇతడు స్వయంగా వేదధర్మ ఆచార పారాయణుడే అయినప్పటికీ తన చుట్టూ తుషారులు, దరదులు, ఆరదులు, ఖసులు, హైమవతులు మొదలైన 100ల కొద్దీ మ్లేచ్ఛ జాతి రాజులను చేర్చుకొని వారి ద్వారా ఇతర రాజులను భయపెడుతూ ఉండేవాడు. కాగా యవన దేశపు ప్రాంతంలో ఇతడు ఒక ప్రబల దుష్టశక్తి కేంద్రంగా రూపొందాడు. ఇలా ఉండగా ఒకసారి నారద మహర్షి ఇతడి దగ్గరికి వచ్చాడు. ఆయన రాగానే మహర్షి ప్రస్తుతం ఉన్న రాజుల్లో నేను జయించదగ్గ మహావీరులు ఎక్కడున్నారు అని కాలయవనుడు అడిగాడు. మధురానగర ప్రాంతంలో ఉన్నటువంటి వృష్టి అంధక వంశాలను చెందిన వీరులే నీకు దీటైనటువంటి వాళ్ళు అని చెప్పి నారద మహర్షి వెళ్ళిపోయాడు. దీటైన వాళ్ళు వాళ్లే అని. దాంతో కాలయవనుడికి మధురానగర రాజ్యం మీదకి ఎప్పుడు దూకుదామా అనే ఆత్రం బయలుదేరింది. అతడు చాలా ఉవ్విళ్ళూరుతున్నటువంటి సమయంలోనే సాల్వ మహారాజు వచ్చి రాజులందరి పక్షాన మధురానగరం మీదికి దండెత్తమని రాయబారం నడిపాడు. కలిసి వచ్చిన ఈ అవకాశాన్ని అందుకొని కాలయవనుడు అప్పటికప్పుడు తన మిత్రవర్గంలో కలిసి కొన్ని లక్షల కోట్ల ఏనుగులతోనూ, వీళ్ళంతా రాక్షసులు,
గుర్రాలతోనూ కంచర గాడిదలతోనూ ఒంటెలతోనూ ఇతర సైన్యాలతో కలిసి దండయాత్రకు బయలుదేరారు మధురానగరం మీద. ఈ వార్తను అందుకున్న శ్రీకృష్ణుడు ఈశ్వరుడి యొక్క వరప్రభావాన్ని, కాలయవనుడి యొక్క పరాక్రమ విశేషాలను, అతడికి గల జరాసంధుల మద్దతును అన్నిటినీ దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఇతనితో యుద్ధం చేయటం కంటే వీలైతే సామోపాయంతో సంధి చేసుకోవటమే మంచిదని భావించాడు. అందుకే తన బంధువులందరితోనూ చర్చించి ఒక పక్క తను బలరామ సహితంగా మధురా నగరాన్ని వదిలిపెట్టి ద్వారకా నగరానికి వెళ్ళిపోవటానికి ఏర్పాటు చేసుకుంటూనే మరోపక్క కాలయవనుడి దగ్గరకు ఒక దూతను పంపాడు. అట్లా మార్పిడి జరుగుతున్నది మధురా నగర్ నుంచి ద్వారకాకి వెళ్ళటానికి కృష్ణుడు. దాని మీద దండయాత్ర వస్తున్నాడని కాలయవనుడికి తెలిసింది కదా, అందుకని ఒక దూతను కూడా పంపించాడు. ఒక నల్లటి కాలసర్పాన్ని ఒక కుండలో పెట్టి దాని మూతిని గట్టి గుడ్డతో కట్టి ఆ దూతకిచ్చి కాలయవనుడి దగ్గరకు శ్రీకృష్ణ పక్షం వారు పంపించారు. శ్రీకృష్ణుడు కాలసర్పం వంటివాడు, ఆయనను ముట్టుకుంటే నీ ప్రాణాలు నిలవవు అని సందేశం. ఆ కుండ ద్వారా అందాలని శ్రీకృష్ణ పక్షం వారి ఉద్దేశం. కాలయవనుడు ఆ కుండ సందేశం అందుకొని విషయం గ్రహించాడు. కానీ అతడు తోట్రుపడకుండా ఆ కుండ గుడ్డకు చిన్న చిల్లి వేసి దాని ద్వారా 100 కొద్ది గండు చీమలను లోపలికి పంపించాడు. ఆ చీమలన్నీ కలిసి ఒక చిల్లి చేశాడు మెల్లగా. ఆ కుండ చిల్లి లోపల పాముందని తెలుసు వాడికి. ఆ చీమలన్నీ కలిసి ఆ కాలసర్పాన్ని కుట్టి చంపేశాయి. తప్పించుకునే దారి కూడా లేక ఆ కాలనాగు కుండలోనే కన్ను మూసింది. అలా చచ్చిపోయిన పాము ఉన్న ఆ కుండనే తన సమాధానంగా కాలయవనుడు మధురా నగరానికి పంపించేశాడు. తన దగ్గర ఉన్న సైన్యం అపారంగా ఉందని, శ్రీకృష్ణుడి దగ్గర ఎంత పరాక్రమం ఉన్నా తన సైన్యబలం ముందు నిలవదని కాలయవనుడి ఉద్దేశం. శ్రీకృష్ణుడు కాలయవనుడి భావాన్ని గ్రహించాడు. తన బెదిరింపులు పనిచేయలేదని కూడా గ్రహించాడు. తాను చేసిన ప్రయోగం విఫలమవటమే గాక బెడిసి కొట్టింది అని అర్థం చేసుకున్నాడు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా మధురా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని నిశ్చయం చేసుకున్నాడు. అందుకే గరుత్మంతుడిని పంపి దేశ పరిశీలన చేయించి తను వెళ్ళవలసిన స్థలాన్ని నిశ్చయించుకొని జలదుర్గంగా ఉన్న ద్వారకా నగరానికి పరివార సమేతంగా వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడుండే ద్వారకా కాదు, అది దాని పక్కలో ఉండేటువంటిది. అది ద్వీపం, అది లోపల సముద్రంలో వెళ్ళిపోతుంది. తర్వాత చెప్తాను ఆ కథ. అక్కడికి చేరిన శ్రీకృష్ణుడు తన పరివారం మొత్తాన్ని సముద్ర తీరంలో విడిది చేయించి ద్వారకానగర పునర్నిర్మాణానికి కావలసినటువంటి ఏర్పాట్లు కొంతవరకు చేసి ఆ పనులు జరుగుతూ ఉండగా తను ఒక్కడు మాత్రం పాదచారిగా మళ్ళీ మధురానగర ప్రాంతానికి వచ్చేశాడు. ఈలోగా అటు కాలయవనుడికి ఇటు మగధరాజైనటువంటి జరాసంధుడికి కూడా శ్రీకృష్ణ బలరాములు పారిపోతున్నారు అని తెలిసింది. మధురానగరం వదిలేసి పారిపోతున్నారని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలా అని వాళ్ళు ఆలోచిస్తూ మధురానగర ప్రాంతానికి చేరారు. సరిగా అదే సమయానికి శ్రీకృష్ణుడు ఒంటరిగా వస్తూ ఉండటం కాలయవనుడి కంటపడ్డాడు. ద్వారక నుంచి కాలినడకతో ఎవరూ లేకోకుండా అర్ధరాత్రిలో లేచి వచ్చేస్తున్నాడు. ఎవరికీ చెప్పలేదు కృష్ణుడు, ఆయన మాయ. ఆ కాలయవనుడికి ప్రాణం లేచి వచ్చినంత పనైంది. శ్రీకృష్ణుడు ఒంటరిగా దొరికితే అంతకంటే ఇంకేం కావాలి? అందుకే కాలయవనుడు శ్రీకృష్ణుడి పట్టుకోవాలని అతడు వెంటపడ్డాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు మధురానగరం వైపు కాకుండా, మధురానగరం వైపు పోతే మధురలో ఉండే వాళ్ళంతా చచ్చిపోతారు, అక్కడ కాకుండా మరోవైపుకి పరుగులు తీశాడు. అతడి మీద ఏం పరుగో కానీ అతడిది ఆ స్వామి పరుగు. గుర్రం మీద వస్తున్న కాలయవనుడు
ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నాడు. అట్లా పరిగెత్తేటువంటి కృష్ణుడు కాలయవనుడు గుర్రం మీద ఉన్నాడు. గుర్రం చాలా పరిగెత్తేది. శ్రీకృష్ణుడు అందినట్టే అందుతాడు, పారిపోతున్నాడు. శ్రీకృష్ణుడు మనస్సులో ఒక పెద్ద ప్రణాళిక ఉంది. పూర్వము సుప్రసిద్ధుడైనటువంటి మందాత్ర చక్రవర్తికి ముచుకుందుడు అనేటువంటి పుత్రుడు ఉండేవాడు. ఇతడు మహావీరుడు, మహాయోగి అయి సశరీరంగా స్వర్గానికి వెళ్ళి అక్కడ దేవాసుర సంగ్రామంలో దేవతల పక్షాన సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి అలాగే ముచుకుందుడు దేవతల పక్షాన యుద్ధం చేసి విజయం సాధించాడు. సంతోషించిన దేవతలు ఏదైనా వరం కోరుకో అన్నారు. బాగా అలసిపోయినటువంటి ముచుకుందుడు, దేవతలారా, నాకు చాలాసేపు నిద్రపోవాలని ఉంది, నాకు అలాంటి నిద్రనే ప్రసాదించండి. మధ్యలో నా నిద్రని ఎవడైనా చెడగొడితే నేను చూసిన చూపులకు వాడు నిలువునా మాడిపోవాలి, ఈ వరం ఇవ్వండి అని కోరాడు. దేవతలు సరే అన్నారు. ఇక్కడ నిద్ర అంటే సమాధి అని సంకేతం. నిద్ర అంటే మామూలు మనం గొరకలు పెట్టి నిద్రపోతామే అవి కాదు. ఇది సమాధి, ధ్యాన నిద్ర. ఆ విధంగా వరం పొందినటువంటి ముచుకుందుడు సరాసరి భూలోకంలోకి వచ్చి ఒక పర్వతంలో సౌకర్యంగా ఉండేటువంటి ఒక పెద్ద గుహను చూసుకొని నిద్రపోవడం ప్రారంభించాడు. ఆ మహారాజు అప్పటి నుంచి ఇప్పటిదాకా నిద్రపోతూనే ఉన్నాడు. ఎన్నో ఏండ్లు అయిపోయింది, యుగాలు అయిపోయిందేమో. ఈ విషయాన్ని నారద మహర్షి శ్రీకృష్ణుడికి ఒక సందర్భంలో చెప్పి ఉన్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ గుహ వైపే పరిగెత్తుతున్నాడు. శ్రీకృష్ణుడు ముచుకుంద గుహ ద్వార దగ్గరకు వెళ్ళి కాలయవనుడికి కనిపించేటట్టుగా గుహలోకి ప్రవేశించాడు. ఆ పెద్ద గుహలో ప్రవేశించాడు, చీకటి గుహలో. గుహలో అంతా చీకటి గుయ్యారంగా ఉంది. బాగా పరిశీలించి చూస్తే అక్కడ ఒక శిలాఫలకం మీద ఒక మనిషి పడుకున్నాడని తెలుస్తుంది. శ్రీకృష్ణుడు చప్పుడు చేయకుండా లోపలికి జాగ్రత్తగా వెళ్ళి ముచుకుందుడి తలవైపుగా ఉన్న ఒక రాయి వెనకాల నక్కి కూర్చున్నాడు. మెల్లగా లోపలికి వెళ్ళాడు కృష్ణుడు. చూడండి, ఎందుకంటే కృష్ణుడి చేతిలో వాడు చావటానికి వీల్లేదు, వరం పొందాడు కదా. కృష్ణుడు ఉపాయం చేశాడు చూడండి. కాలయవనుడు కత్తి దూసి ఆర్భాటంగా గుహలోకి ప్రవేశించాడు. ఎక్కడ వెళ్ళేవారా? లోపలంతా కటిక చీకటిగా ఉంది. కళ్ళు నులుపుకొని జాగ్రత్తగా చూడగా ఒక మనిషి పడుకున్నటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అది గమనించిన కాలయవనుడు పెట్టరేగిపోయి ఆ మనిషి కాళ్ళ దగ్గరకు వెళ్ళి, లేవరాలే, పరిగెత్తుకొచ్చి ఇక్కడ పడుకుంటావా అంటూ ఆ మనిషి కాళ్లను గట్టిగా తన్నాడు. ఆ కాలి తాపులకు ముచుకుంద రాజరిషికి మెలకువ వచ్చింది. ఆయన నిద్ర లేచేసరికి ఎవడో తనను కాళ్లతో తన్నుతున్నాడు. నిద్రాభంగం అయినందుకు అసలే కోపంగా ఉంది. దానికి తోడు కాలితాపులు. దానితో ఆయన కోపం రెట్టింపై లేచి కూర్చొని ఉగ్రంగా కాలయవనుడి వంక చూశాడు ఒక్కపారి. అంతే, పిడుగుపాటుకు పెద్ద మహావృక్షం కాలిపోయినట్లుగా బురుబురు 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 అని కాలయవనుడు అక్కడికక్కడే నిలువున కాలి బూడిదైపోయాడు. ముచుకుంద రాజర్షి ఉగ్రత్వం అంతా తీరిపోయిందని గ్రహించాక, అంతా తీరిపోయింది కోపమంతా, శ్రీకృష్ణుడు ఆయనకు ఎదురుగా వెళ్ళి నమస్కరించి, మహారాజా, మీరు చాలా కాలం నిద్రపోయారు. నారద మహర్షి వల్ల మీ విశేషాలు నాకు తెలిసాయి. మీ వల్ల ఒక అద్భుతమైన దేవకార్యం జరిగింది. మీకు శుభమగుగాక, నాకు సెలవు ఇప్పించండి అన్నాడు. కృష్ణుడి పని అయిపోయింది. కాలయవనుడు భస్మం అయిపోయాడు. కాలయవనుడి గురించి ఎంతవరకు చెప్పుకున్నాం మనం? అప్పటికి గుహలోంచి చీకటికి వాళ్ళిద్దరూ కూడా అలవాటు పడ్డారు. ముచుకుందుడి శ్రీకృష్ణుడు తనలో కనీసం సగం ఎత్తు కూడా లేడని తోచింది. ఆయన కొద్దిగా ఆలోచించి, అయ్యా, మీ ఆకారాన్ని పరిశీలించి చూస్తుంటే యుగమే మారిపోయిందేమో అనిపిస్తుంది. నేను పడుకొని ఎంతకాలమైంది? మీరెవరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు?
నా వల్ల జరిగిన దేవకార్యం ఏమిటి అని అడిగాడు. అప్పుడే మేలుకొని ఒకపారి ఒళ్ళు విడుచుకుంటూ ఒక్కపారి లేచాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా సమాధానం చెప్పాడు. రాజా, దేవేంద్ర పదవిని అలంకరించిన నహుషుడు మీకు తెలుసు కదా. ఆయన పుత్రుడు యయాతి, ఆయన జ్యేష్ఠపుత్రుడు యదు మహారాజు. ఆ యదు వంశంలో నేను జన్మించాను. మా తండ్రి గారు వసుదేవుడు, నన్ను వాసుదేవుడు అంటారు. మీరు త్రేతాయుగంలో నిద్ర అనే పేరుతో సమాధిలోకి వెళ్ళారు. నారద మహర్షి ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ద్వాపరం దాటి కలియుగం రాబోతూ ఉంది, దగ్గర పడింది. మీ చేత బూడిద చేయబడిన వాడు కాలయవనుడు అనేటువంటి యవనరాజు. అతడు నా శత్రువు. ఈశ్వరుడి వరం చేత అతడికి సంహరించడం నాకు సాధ్యం కాదు. అటువంటి శత్రువుని మీరు సంహరించి నాకు సహాయం చేశారు. మీకు నేనేమి చేయగలనో చెప్పండి అన్నాడు శ్రీకృష్ణుడు. ఆ మాటలు విన్న ముచుకుంద మహారాజు గుహ నుంచి బయటకు వచ్చి చుట్టూతా పరికించి చూశాడు. దూరాన ఒక మహా సైన్యమే కనిపిస్తుంది. కానీ అందరూ మూచిక పుల్లల్లాగా, మరుగుజ్జుల మనుషుల్లాగా, ముట్టిగా దుర్బలంగా కనిపిస్తున్నారు. చీమల్లాగా ఉన్నవాళ్లలో తన వెనక నుంచున్నటువంటి శ్రీకృష్ణుడే నయంగా ఉన్నాడు, కొంచెం ఎత్తుగా ఉన్నాడు. అతని అవయవాలు అన్నిటిలోనూ సాత్విక తేజస్సును వెలవెలా మెరుస్తుంది. ఇదిగాక ఆ పరిసర ప్రాంతాల్లో తన కాలపు నాటి తన స్వీయ రాజ్యపు గుర్తులు ఏవీ కనిపించడం లేదు. అన్నీ మారిపోయాయి. ప్రళయం కదా, యుగ ప్రభావం వల్ల పరిస్థితి అంతా మారిపోయిందని ఆయన గ్రహించాడు. ముచుకుందుడు తన ధ్యాన దృష్టి ప్రభావంతో శ్రీకృష్ణుడు శ్రీహరి అవతారం అని గ్రహించాడు. అందువల్ల ఆయన శ్రీకృష్ణుడి దగ్గర ప్రేమపూర్వకంగా సెలవు తీసుకొని అతని అనుమతితో తపస్సు కోసం హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడ ఆయన గొప్ప తపస్సు చేసి శరీరాన్ని వదిలిపెట్టి స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ పర్వత గుహంలోకి వెళ్ళిన కాలయవనుడు వెనక్కు రాకపోవడం, శ్రీకృష్ణుడు ఎవరో పొడుగాటి మనిషితో కలిసి సంతోషంగా బయటికి రావటం గమనించిన కాలయవన సైనికులకు కాలయవనుడు మరణించాడని అర్థమైపోయింది. శివ వరప్రభావం వల్ల శ్రీకృష్ణుడు కాలయవనుడిని సంహరించలేడు కనుక ఈ పొడుగాటి మనిషి సహాయంతో కాలయవనుడిని సంహరించేసి ఉంటాడని వాళ్ళు ఊహించుకున్నారు. అందరూ కూడా బయట ఉన్నారు కదా వాళ్ళంతా. వాళ్ళు శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని గురించి, మేధా సంపద గురించి అంతకుముందే విని ఉన్నారు గనుక శ్రీకృష్ణుడి వల్ల ఇతర వృష్టి అంతక వంశాల వీరుల వల్ల తమకు ఏమీ ప్రమాదం వస్తుందో అని గడగడ వణికిపోయారు వాళ్ళంతా. వారి దీనదశను గమనించిన శ్రీకృష్ణుడు విజయగర్వంతో వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు అభయ ప్రదానం చేసి ఆ సైన్యాన్ని, వారి దగ్గర ఉన్న ధనరాశులను తను స్వాధీనం చేసుకున్నాడు. వారు కూడా తమ రాజు మరణించాడు గనుక వేరే ప్రయత్నాలు చేయకుండా శ్రీకృష్ణుడికి పూర్తిగా లొంగిపోయారు. శ్రీకృష్ణుడు ఆ సైన్యం అంతటినీ మధురా నగరానికి వీళ్ళు మీలో చేరిపోతామన్నారు. సరే, మధురా నగరానికి తెచ్చి ఉగ్రసేన మహారాజుకి స్వాధీనం చేశాడు. ఉగ్రసేనుడా, ఇంత పెద్ద సైన్యం తీసుకొచ్చాను, మీరు దీన్నంతా స్వీకరించండి. ఇక మీ పరివారంలో వీళ్ళు కూడా ఉంటారు. వారి నుంచి తమ స్వీకరించిన ధనరాశులను మాత్రం ద్వారకా నగరానికి తరలించాడు. సైన్యమంతా ఇక్కడ ఒప్పజెప్పాడు. ధనరాశులు దండిగున్నాయి కదా, అవన్నీ ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాడు. ఆ విధంగా కాలయవనుడి దండయాత్ర వల్ల ద్వారకా నగర పునర్నిర్మాణానికి భూరి నిధులు లభించినట్లుగా అయ్యింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.